గోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గంలో కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో పరివార ప్రయుక్త పాసలమ్మ అమ్మవారి పునర్నూతన ఆలయ బింబి శిఖర యంత్ర ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ పెద్దలు మాట్లాడుతూ 13/2/2025 గురువారం ఉదయం గణపతి పూజ, పుణ్యవచనం, పంచగన్యం, ప్రాక్షణలు, గర్తన్యాసం, నవరత్న నాణ్యం, సుముహూర్త నిరీక్షణ 12:27 నిమిషాలకు యంత్రస్థాపన, విగ్రహ స్థాపన, జీవన్యాసములు, కంబం పోయుట, మహాపూర్ణహుతి, ఆచార పూజ, అగ్ని ప్రదక్షిణం, గోదృష్టి, గుష్మాండబే, దీక్ష విరమణ, మహా ఆశీర్వచనం, పండిత సత్కారములు, అమ్మవారి ప్రథమ దర్శనం మరియు వచ్చిన భక్తులందరికీ అన్న సంరాధన జరుగుతుందని తెలియజేశారు. ఆలయ అభివృద్ధికి శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ శ్రీవాణి ట్రస్ట్ నుంచి నిధులు అందజేశారని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజానగరం శాసనసభ్యులు బలరామకృష్ణ దంపతులు, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ దంపతులు పాల్గొంటారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో క్రోవిడ్ సర్ రాజు, కంటే కేశవరావు, మనసేబు, అడపా శ్రీనివాస్ తదితర పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు. నియోజకవర్గం కోరుకొండ మండలం బూరుగుపూడి గ్రామంలో పాసాల అమ్మవారు ఇవాళ విగ్రహాన్ని కొత్తగా నిర్మించడం, దాన్ని 13వ తారీఖు గురువారం నాడు విగ్రహాన్ని అందరిని చూసే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం, దీనికి చుట్టుపక్కల గ్రామాల నుంచి ఇప్పటికే మేము అన్ని చోట్ల ఆటో ద్వారా పబ్లిసిటీ ఇప్పించి ఆ రోజు సంబంధించిన అన్నా సమారాధనకి ఈ చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వచ్చి ఈ పాసలమ్మ వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని, అలాగే మాకు గ్రామ పెద్దలు అయినటువంటి ఇవాళ క్రొవుడు సర్రాజు గారు కావచ్చు, అలాగే మా పెద్దలు మా కేశవరావు గారు కావచ్చు, మాకు కొంతమంది ఇంకా చాలామంది గ్రామ పెద్దలు ఇలాగా పెరుగు సూర్యప్రకాశ్వర గారు, మువ్వా సూర్యనారాయణ గారు, మా ఇంకో ధర్మకర్త మా మేడిన ప్రసాద్, ఎప్పటి నుంచో గుడి ధర్మకర్త కూడా మేడిన వారు కూడా ప్రసాద్ గారు, వీళ్ళ ఆధ్వర్యంలో అందరూ సమిష్టిగా మా గ్రామం అందరం కూడా ఒకే తాటి మీద వచ్చి అమ్మవారిని కార్యక్రమాలు బాగా చేయాలని ముందుకొచ్చాం. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గురువారం నాడు ఖచ్చితంగా అందరూ కూడా అమ్మవారిని దర్శించుకుని ఇక్కడ అన్నసమారాధనకు హాజరవి ఆశీస్సులు అందుకోవాలని చెప్పేసి మా అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని వచ్చేందుకు అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకోండి. ఈ కార్యక్రమానికి మన రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే గారి బత్తుల బలరామకృష్ణ గారి దంపతులు, అలాగే మా కేసరి గారి ఆధ్వర్యాన్ని బొడ్డు రోడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు కూడా ఇప్పటికీ చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వీళ్ళతో పాటు పురంధేశ్వర్ గారికి కూడా హాజరవుతారు అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఈ విషయం అంతా కేసరి గారి మీద పెట్టాం. అలాగే కూడా పార్టీలతో ఏ విధమైన ఇది లేకుండా దైవ కార్యక్రమం కాబట్టి, దేవుడి కార్యక్రమం కాబట్టి, దేవుడి కార్యక్రమానికి అందరూ పెద్దలే, దీంట్లో ఏ విధం లేకుండా మేము గ్రామం అందరూ కూడా సమిష్టిగా చేస్తున్నాం. ఖచ్చితంగా భక్తులు భారీగా హాజరవుతారు అనుకుంటున్నాం. అలాగే అందరూ వచ్చిన వాళ్ళందరికీ గౌరవిస్తాం. అలాగే అన్న సమారాధనలో కూడా అందరికీ దగ్గర ఉండి కూడా ఏర్పాట్లు చేస్తామని చెప్పేసి నేను ఒక అడపా శ్రీనివాస్గా కూడా ఒక గ్రామ మనిషిగా కూడా నేను విన్నవించుకుంటున్నాను. ఇలా చూడాలి.